డ్రగ్స్ కేసు ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు కోలీవుడ్ వంతు వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ పై చర్చ ఇప్పటిది కాదు, చాన్నాళ్ళ నుండే నడుస్తోంది. కానీ ఇటీవల నటుడు శ్రీకాంత్ అరెస్టుతో డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరిగా ప్రముఖులు అరెస్ట్ అవుతూ ఉన్నారు. కొకైన్ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. ప్రస్తుతం డ్రగ్స్ కేసు కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. సినీ హీరో శ్రీకాంత్ ను ఈ నెల 23న సుంగంబాకం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహిస్తే గ్రాము కొకైన్ తో పాటు 3 వాడిన ప్యాకెట్లు లభించాయి. చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నార్కోటిక్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. పోలీసుల విచారణలో శ్రీకాంత్ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ తాను డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ డ్రగ్స్ కు ఎంతగా బానిసయ్యాడంటే ఏకంగా ఇప్పటికే 40 సార్లు కొకైన్ కొని వాడుతూనే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం శ్రీకాంత్ దాదాపు 5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు విచారణలో బట్టబయలైంది. నటుడు శ్రీకాంత్ అరెస్టు తర్వాత తీగలాగితే డొంక కదులుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలే ఉన్నట్లు వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే పలువురు కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేసి డ్రగ్స్ డొంక లాగుతున్నారు. అన్నాడీఎంకే ఐటీ విభాగ సభ్యుడిగా చెబుతున్నటువంటి టి ప్రసాద్కు శ్రీకాంత్తో పరిచయం ఉంది. ప్రసాద్ సహ నిర్మాత. అతని నుంచే శ్రీకాంత్ మత్తు పదార్థాల్ని కొనుగోలు చేశాడు. ఈ నెల 17 నుంచే ఈ డ్రగ్స్ కేసు మొదలైంది. నుంగంబాకంలోని యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు సేలానికి చెందిన ప్రదీప్, హోసూరుకు చెందిన జాన్ను నుంగంబాకం వాతావరణ కేంద్రం దగ్గర ఉన్న బస్టాప్లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11 గ్రాముల కొకైన్, 40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి ద్వారానే డ్రగ్స్ రాకెట్ డొంక కదులుతోంది. సినీ నటుడు శ్రీకాంత్ పేరు వారి విచారణలోనే వెలుగు చూసింది. మత్తు పదార్థాల కేసులో నటుడు కృష్ణ కులశేఖరన్ అరెస్ట్ చేశారు. ప్రముఖ దర్శకుడు విష్ణువర్ధన్ తమ్ముడిగా కృష్ణ సుపరిచితులు. డ్రగ్స్ తీసుకున్న వారిలో కృష్ణ ఉన్నట్లు భావించిన పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు. అయితే కేరళలో సినిమా షూటింగ్లో ఉండడంతో కృష్ణ మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో ఆయన కోసం 5 ప్రత్యేక బృందాలను నియమించారు. వారు కేరళలో అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కృష్ణ డ్రగ్స్ ఉపయోగించలేదని తెలిసింది. ఈ కేసులో అరెస్టైన ప్రసాద్, నటుడు శ్రీకాంత్ తదితరులతో సెల్ ఫోన్లో మాట్లాడిన సంభాషణలు, వారితో ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో నటుడు శ్రీకాంత్ తాను మంచి స్నేహితులమని, ఇద్దరం పార్టీలకు కలిసి వెళ్లేవారమని కృష్ణ తెలిపారు. తాను డ్రగ్స్ ఉపయోగించలేదని, ఆ ముఠాతో తనకు సంబంధం లేదని కృష్ణ పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. తాజా డ్రగ్స్ కేసులో ప్రసాద్ కీలక వ్యక్తిగా ఉన్నాడు. ప్రసాద్ ఫోన్లోని కాల్ రికార్డులు మొత్తం బయటికి తీశారు. దీంతో పెద్ద ఎత్తున కొకైన్ స్మగ్లింగ్ అవుతున్నట్లు ప్రాథమికంగా తేలింది. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వెనుక పెద్ద నెట్వర్కే ఉందని చెబుతున్నారు. తీన్ కిరై సినిమా షూటింగ్ సమయాల్లో ప్రసాద్ పలుమార్లు కొకైన్ పార్టీలు ఏర్పాటు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని పలు బార్లు, పబ్లలో ఈ పార్టీలు జరిగాయి. వాటిలో పెద్ద ఎత్తున కొకైన్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేసినట్లు తేలింది. శ్రీకాంత్తో పాటు పలువురు వీవీఐపీలకు వాటిని అందించినట్లుగా చెబుతున్నారు. ఇలా 10 మంది ప్రముఖుల జాబితా పోలీసుల దగ్గరికి చేరినట్లు తెలిసింది. ఓ యువ సంగీత దర్శకుడు కొకైన్ లేకుండా రాత్రుల్లో నిద్రపోరని, అది ఉంటేనే సంగీతం కంపోజ్ చేస్తారనే సంగతి వెలుగులోకి వస్తోంది. మొత్తం గుట్టును విప్పేందుకు ప్రసాద్ బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తుండటంతో దీనిలో ఇంకా ఎవరెవరున్నట్లు తేలుతుందనేది చూడాలి. కోలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉందని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ కు బానిసైన వారిలో పలువురు హీరోయిన్లతో పాటు మ్యూజిక్ డైరెక్టర్లు సహా పలువురు నటులు ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.